చంద్రబాబు అంటే కేసీఆర్ కు భయమా? కూటమి పేరుతో తెలంగాణలో మళ్లీ టీడీపీ బాస్ రాజకీయం చేయబోతున్నారా? సైకిల్ అధినేత రాష్ట్రంలో అడుగు పెట్టకుండా సెంటిమెంట్ రగిల్చే పనిలో కేసీఆర్ ఉన్నారా? అమరావతి పోలవరం బిజీలో బాబుంటే కేసీఆర్ ఎందుకు రెచ్చగొడుతున్నారు? అసలు కేసీఆర్ వ్యూహమేంటి? కేసీఆర్ చంద్రబాబు రాజకీయ మేధావులు. తప్పులు సరిదిద్దుకునేందుకు ఇష్టపడని కేసీఆర్, కేంద్రంలో చక్రం తిప్పుతున్న చంద్రబాబుని ఎంతగానో ఈసరించుకున్న కేసీఆర్, చంద్రబాబు రాజకీయం చూసి భయపడుతున్న కేసీఆర్, బాబును తెలంగాణలో అడుగు పెట్టకుండా ప్లాన్స్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు రాజకీయ మేధావులే. కానీ కేసీఆర్కి ప్రగల్భాలు, అహంకారం ఎక్కువే అనే ప్రచారం ఉంది. చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు కూడా కేసీఆర్ ఇష్టపడరు. చంద్రబాబుకి ఈ రెండు దుర్లక్షణాలు లేవు. చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు సిగ్గుపడరు. కేసీఆర్లా కేంద్రంలో చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలకలేదు, కానీ తిప్పుతున్నారు. కేసీఆర్ ధోరణి వలన బీఆర్ఎస్ పార్టీ నష్టపోతుంటే, చంద్రబాబు వైఖరి వలన టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అంటే చంద్రబాబు రాజకీయ వైఖరి లేదా వ్యూహాలు కేసీఆర్ కంటే మెరుగైనవని అని స్పష్టమవుతుంది. ఒకప్పుడు చంద్రబాబుని ఎంతగానో ఈసరించుకున్న కేసీఆర్కి ఇప్పుడు ఆయన ఈ స్థాయికి ఎదగడం, ఇదే సమయంలో తాను తన పార్టీ ఇంత దయనీయ స్థితిలో ఉండడం జీర్ణించుకోవడం కష్టమే. కానీ తప్పదు. ఈ లోకంలో తానే గొప్ప రాజకీయ మేధావిని భావించే కేసీఆర్కి చంద్రబాబు రాజకీయ చాణక్యం చూసిన తరువాత లోలోన భయం మొదలైనట్లే ఉంది. అందుకే ఎన్డీఏ కూటమి ద్వారా చంద్రబాబు తెలంగాణలో మళ్లీ అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన హుకుం జారీ చేశారు. చంద్రబాబు అంటే లోలోన భయపడుతున్నప్పటికీ ఆయనను బూచీగా చూపిస్తేనే ప్రజలలో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించవచ్చని కేసీఆర్ భావిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలనాడు భక్త ప్రహ్లాదుడు భక్తితో, అతని తండ్రి హిరణ్యకశిపుడు ద్వేషంతో శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూ మోక్షం పొందారు. కనుక కేసీఆర్ కూడా భయంతోనో ద్వేషంతోనో చంద్రబాబుని ఇంకా వాడేసుకుంటూ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని తాపత్రయపడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని, పోలవరం నిర్మించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని తపిస్తున్న చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోనప్పటికీ ఆయన పేరుతో కేసీఆర్ తెలంగాణలో రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంతోషించాలా లేదా నవ్వుకోవాలా?